హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్మెన్ కృష్ణ చైతన్య ఆత్మహత్యాయత్నం చేశాడు. హయత్నగర్లో తన ఇంట్లో గన్తో పేల్చుకుని సూసైడ్ అటెంప్ట్ చేశాడు. అతన్ని వెంటనే కామినేని ఆసుపత్రికి తరలించారు. కామినేని హాస్పిటల్లో కృష్ణ చైతన్యకు వైద్యం అందిస్తున్నారు వైద్యులు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్యకు ప్రయత్నించినట్టు తెలుస్తోంది. గత 2 ఏళ్ల నుంచి కృష్ణ చైతన్య తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్మెన్ కృష్ణ చైతన్య ఆత్మహత్యాయత్నం చేశాడు. హయత్నగర్లో తన ఇంట్లో గన్తో పేల్చుకుని సూసైడ్ అటెంప్ట్ చేశాడు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఎన్టీవీ క్రైమ్ ఇన్పుటేటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, ఏదైతే కృష్ణ చైతన్య ఆత్మహత్య యత్నం ఒక కలకలం సృష్టిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే గత కొన్నాళ్ళ నుంచి కూడా కృష్ణ చైతన్య బెట్టింగ్ యాప్ల్లో పెద్ద ఎత్తున డబ్బులు పెట్టాడు. తనకు వచ్చిన జీతంతో పాటు మిగతా కొన్ని చోట్ల కూడా అప్పులు తెచ్చి అతను ఆ బెట్టింగ్ యాప్లో పెట్టుబడి పెట్టడం జరిగింది. ఆ తర్వాత అక్కడ పెద్ద మొత్తంలో నష్టపోవడం జరిగింది. ఆ తర్వాత అప్పటి నుంచి కూడా గత 2 ఏళ్ల నుంచి కూడా తీవ్ర ఆర్థికమైన ఇబ్బందులు కొట్టుమిట్టాడుతున్నాడు. దీనికి తోడు కొన్ని కుటుంబ సమస్యలు అతని వెంటాడుతున్నాయి. ఈ నేపథ్యంలో తీవ్రమైన మానసిక ఒత్తిడిలో అతను ఉన్నాడు. అయితే గత 2 ఏళ్ల నుంచి చూసినట్టే గన్మెన్ గా హైడ్రా కమిషనర్ గారు పనిచేస్తున్నాడు. అతను గన్మెన్ గా పనిచేస్తున్నప్పటికీ విధుల్లో మాత్రం సరిగా ఉన్నాడని చెప్పి కూడా అధికారులు చెప్తున్నాడు. అతను తీవ్రమైన ఆర్థిక మానసిక వేదనతోటి అతను ఆత్మహత్య చేశానని చెప్పి అటు అధికారులు చెప్తున్నారు. అయితే హయత్నగర్ లో తన ఇంట్లో ఉదయం సమయంలో తన సర్వీస్ రివాల్వర్ తోటి బెడ్రూమ్ లోనే కాల్చుకోవడం జరిగింది. ఆ తర్వాత శబ్దం విన్న వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని చూసి అంబులెన్స్ తెప్పించి వెంటనే కామినేని ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. ప్రస్తుతానికి కామినేని ఆసుపత్రిలో ఆపరేషన్ చేస్తున్నారు. ఎందుకంటే బుల్లెట్ అతి సమీపం నుంచి మెదడులోని అతి సమీపం నుంచి కూడా వెళ్ళిపోవడంతో అతని కండిషన్ సీరియస్ గా ఉందని చెప్తున్నారు. ఇప్పటికైతే అతని ఆపరేషన్ కొనసాగుతుంది. ఆపరేషన్ పూర్తి కాలేదు. ఆపరేషన్ పూర్తయిన తర్వాత అతని కండిషన్ చెప్పే అవకాశం ఉందని చెప్తున్నారు. ఏదేమరకు కూడా బెట్టింగ్ యాప్ లో పెట్టుబడి పెట్టడం, ఆర్థిక సమస్యలు, దానికి తోడు కుటుంబ సమస్యల నేపథ్యంలో అతను ఆత్మహత్య చేశారని చెప్తున్నారు. అతని పరిస్థితి మాత్రం ప్రస్తుతానికైతే విషమంగానే ఉందని అధికారులు చెప్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ రమేష్.